రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనము. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు సమస్త జనులు కూడా జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగేదరంట. ఏమి జ్ఞాపకం చేసుకుంటారు? ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆయన కాపాడిన విధానము, ఆయన సత్యసంధత్వము, ఆయన నీతి న్యాయంతో కూడినటువంటి పరిపాలన, ఇవన్నీ కూడా జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఈయనే నిజమైనటువంటి దేవుడు అని సకల జనులు తెలుసుకుంటారు. అప్పుడు ఆయన తట్టు తిరుగుతారంట. ఎందుకంటే ఎల్లకాలము అపవాది జనులను మోసపుచ్చలేడు. ఎల్లకాలము వాడు వారి ముఖముల మీద ముసుగును కప్పి ఉంచలేడు. సత్యం ఎప్పుడైతే బహిర్గతమవుతుందో, అసలైనది ఎప్పుడు బయలుపరచబడుతుందో, అప్పుడు సర్వజనుల ముఖం మీద ఉన్న ముసుగు అంతా కూడా తొలగించబడుతుంది. అప్పుడు నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకుంటారు. నిజమైన రక్షణకర్తను వారు గ్రహించగలుగుతారు. అప్పుడు వారందరూ కూడా ఆయన తట్టు తిరుగుతారు. ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన వారిని తృణీకరించాడు. తెలుసుకోలేదు, అప్పటి వరకు అజ్ఞానంతో ఉన్నారు. కాబట్టి మరి ఇప్పుడు జ్ఞానము వచ్చి సత్యాన్ని తెలుసుకున్నారు. భూదిగంత నివాసులు అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని దేవుని తట్టు తిరుగుతారంట. అలాగే అన్యజనుల వంశస్థులందరూ ఆయన సన్నిధిని నమస్కారం చేస్తారు. ప్రతి ఒక్కరికి ఇంకా ఆయన సన్నిధే శరణ్యము. ఆయన మాత్రమే కాపాడగలిగిన వాడు, ఆయన మాత్రమే విడిపింపగలిగిన వాడు, ఆయన మాత్రమే రక్షింపగలిగినటువంటి వాడు, ఆయన మాత్రమే నిత్య జీవాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. ఇట్లాగా సకలము ఆయనను గూర్చి తేటగా తెలుసుకున్నప్పుడు, సత్యము వారికి బహిర్గతమైనప్పుడు భూదిగంత నివాసులు, అన్యజనులు సమస్తము కూడా ఆయన తట్టు తిరుగుతారు. ఆయనను సేవిస్తారు, ఆయనకు మొక్కుతారు, ఆయనను పూజిస్తారు, ఆయన మందిరంలో కనబడతారు. అందుకే మరి ప్రవక్త కూడా చెప్తాడు, ప్రవాహము వచ్చినట్లు జనులు వస్తారు మందిరములలోనికి అని. కాబట్టి ఆ రీతిగా దేవుడు చేయబోతున్నాడు. అది మరి మనము కూడా దానిలో పాత్రధారులమే. మన వంతు, మన పని దేవుని పక్షమున మనము చేయాల్సి ఉంది. మనము కూడా నీతి న్యాయములతో, యథార్థతతో జీవిస్తూ అనేకులను ప్రభావితం చేయగలిగినప్పుడు సకల జనులు ఇది ఎలాగ జరిగింది, నీకు ఇందులోంచి ఎలాగ బయటకు వచ్చావు, ఆ దేవుణ్ణి ఒక్కసారి మాకు బయలుపరచు అనేటువంటి స్థితి నీవు నీ మాట, చేత, క్రియ, ఆలోచన, తలంపు, ప్రవర్తనలు అన్నిటి ద్వారా మరి ఇతరులకు బయలుపరచాలి. అప్పుడు దేవుని గొప్పతనాన్ని వారు కూడా తెలుసుకొని చక్కగా ఆయన వైపు తిరుగుతారు. అందులో మన బాధ్యత కూడా ఉన్నది. కాబట్టి వారంతట వారు తెలుసుకుంటా ఒక విధమైతే, మనము వారికి తెలియచెప్పుట వేరొక విధము. అందుకే సంఘాలు ఉన్నాయి, అందుకే విశ్వాసులు ఉన్నారు. కాబట్టి మనమందరము దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని చక్కగా నిర్వర్తిద్దాము. మరి అనేకులు మరి సత్యము తెలియనటువంటి వారు ఇంకా ఉన్నారు. అసలు ఆయన పేరే తెలియని ప్రజలు కూడా అనేకులు ఉన్నారు. కాబట్టి మనమందరము కూడా ఆయనను తెలియపరుద్దాము. అలాగే ఆయన కూడా తన్ను తాను కనపరుచుకుంటాడు. జ్ఞాపకం చేసుకొని ఆయన తట్టు తిరిగేలాగా, అందరూ వచ్చి ఆయన సన్నిధిని నమస్కారం చేసేలాగా ఆయన కార్యాలు చేయగలిగిన సర్వశక్తిమంతుడు. మరి ఆ సర్వశక్తిమంతుడి నీడలో ఉన్న మనమందరము కూడా ఆయన మార్గాల్లో నడిచి మరి అనేకులను సత్యం వైపు నడిపిద్దాము. ప్రభు కృప మనకు తోడుగా ఉండుగాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు. మరి ఒక నూతన దినమును అనుగ్రహించి ఈ దినమున ప్రభువా నీ యొక్క పాద సన్నిధిలో అందరూ నిలవబడగలగటానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు. అదేవిధంగా మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తోత్రములయ్యా. అవును తండ్రి, మరి ఇప్పటివరకు అయితే అనేకులు ఇంకా మరి అసత్యం వైపే వెలుచు ఉండగా నీవు మరి ఆ సత్యాన్ని బయలుపరిచినప్పుడు సకల జనులు కూడా ఆ సత్యం వైపు తిరుగుతారు అని మీరు ఇచ్చినటువంటి వాక్కును బట్టి మేము కూడా ధైర్యం తెచ్చుకొని ఆయన అన్యజనులు, భూదిగంత నివాసులు ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకొని, నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధికి వచ్చి నీకు నమస్కారం చేసి మరి నాయన సత్యాన్ని గ్రహించి రక్షింపబడగలిగేటట్టు అందులో మేము కూడా మా వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించేటువంటి జ్ఞానము, సామర్థ్యము అనుగ్రహించి మీ నామాన్ని మా ద్వారా కూడా ఘనపరచుకోవాల్సిందిగా మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.